ఈరోజు ఎద్దుని చూసినట్లయితే అండ్ ఆక్స్ చూసినట్లయితే అదెంతో నెమ్మది కలిగింది. ఇట్స్ అ కామ్ యానిమల్. ఎప్పుడైనా ఎద్దు ఎక్కువగా అరవటం చూసారండి? ఏదో కొన్నిసార్లు ఒక రోజుకి మూ అంటుంది, కానీ చాలా నెమ్మది కలిగినది, తృప్తి కలిగిన జీవి. చిన్నప్పటి నుండే తర్బీదు పొందుకున్న ఒక పశువు, కష్టజీవి, కష్టపడుతుంటుంది. అదే రీతిగా లోబడే స్వభావము, దానిపైన అధికారులకి అంటే యజమానికి, ద ఓనర్కి ఎంతగానో లోబడుతుంది అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుండి తర్బీదు పొందింది. అండ్ మేలు చేయటానికి ఆనందిస్తాయి అన్నమాట. ఎవరికి అంటే ఇతరులకి, లేకపోతే యజమానికి మేలు చేయడానికి ఎంతగానో ఆనందిస్తాయి. భూమిని దున్నుతుంది, ఆహారాన్ని ఇస్తుంది, ఆఖరికి దాని పేడ కూడా, అంటే దాని వేస్ట్ కూడా, దాన్ని ఈవెన్ ఇట్స్ అదేంటి దాని వేస్ట్ కూడా, అది కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, ఎరువులాగా. ఇట్స్ లైక్ ఎ ఫర్టిలైజర్. అలాగా ఎన్నో గొప్ప గొప్ప సంగతులు ఈ ఆక్స్ నుండి దేవుడు మనల్ని నేర్చుకోవాలని. అందుకనే కెరూబుల్లో దూతల ముఖములో ఒక ముఖము ఎద్దుదనమాట. ఇప్పుడు చూసినట్లయితే సామెతలు 14వ అధ్యాయము 4వ వచనంలో, ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. ఇక్కడేమో ఇలాగుందండి తెలుగులో, కానీ ఇంగ్లీష్లో చూసినట్లయితే వితౌట్ ఆక్సిన్ అ స్టేబుల్ స్టేజ్ క్లీన్, బట్ యు నీడ్ అ స్ట్రాంగ్ ఆక్స్ ఫర్ అ లార్జ్ హార్వెస్ట్. అంటే ఇక్కడ చూసినట్లయితే ఇంగ్లీష్లో అర్థం ఏంటిదంటే, నీకు ఆక్సిన్ లేదా, మీకు పశువులు లేదా, చక్కగా ఉంటుంది మీ ఇల్లు. ఇప్పుడు చూడండి, అనేక మంది అంటూ ఉంటారు, పిల్లలు లేని ఇల్లు ఎంత నెమ్మదిగా ఉంటుంది, పిల్లలు లేని ఇల్లు ఎంత క్లీన్గా ఉంటుంది. మాకు ఈ మధ్యకాలంలో పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు చాలా గమనించామండి. అంటే గత 2 years ఇంట్లోనే ఉన్నారు కాబట్టి పెద్దగా తేడా అనిపించలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు స్కూల్కి వెళ్ళారో ఇల్లంతా శుభ్రంగా, ఇల్లంతా క్వాయెట్గా నెమ్మదిగా ఉంది. అనుకున్నాము, బాగానే ఉంది, క్వాయెట్గా ఉంది, నెమ్మదిగా ఉంది, శుభ్రంగా ఉంది, కానీ సందడి లేదే. కానీ వారి నవ్వులు, వారి సంతోషాలు, వారి అరవటాలు, వారి ఏడవటాలు ఏమీ లేదు, సందడే లేదులే ఇంట్లో అని అనుకున్నాము. నిజంగా ఈ వాక్యం చూసినట్లయితే మీరు అనుకుంటున్నారు, పశువులతో నాకేం లాభము అని అనుకుంటే, వితౌట్ ఆక్సిన్ ద స్టేబుల్ మైట్ స్టే క్లీన్. కానీ ఒకవేళ క్లీన్గా ఉండొచ్చేమో, ఒకవేళ శుభ్రంగా ఉండొచ్చేమో, ఒకవేళ వాసన రాకుండా ఉండొచ్చేమో, కానీ అది లేకపోయినట్లయితే మీకు కానీ స్ట్రాంగ్ ఆక్స్ అంటే బలమైన ఎద్దులు ఉన్నట్లయితే మీకు గొప్ప పంట ఉంటుంది అని. అంటే దీనికి అర్థం ఏంటిది అని అంటే, నో రిస్క్ నో హైట్స్, నో రిస్క్ నో హైట్స్. అంటే రిస్క్ లేకుండా ఎత్తుకి ఎవ్వరు కూడా ఎదగలేరు. వై? రిస్క్ ఎందుకు కావాలి? ఎందుకంటే ఈ కోట్ వినండి, ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు ద రిస్క్ టేకర్స్, నాట్ ద కంఫర్ట్ సీకర్స్. చూసారా? భవిష్యత్ అంట ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వారి దగ్గరే ఉంటుందంట. కానీ ఎవరైతే సుఖము కోసము, సంతోషం కోసం వెతుకుతారో వారికి నిజంగా సంతోషం దొరకదంట, సుఖం దొరకదంట. ఎవరైతే నిజంగా రిస్క్ తీసుకుంటారో, జీవితంలో తెగింపు, ఏదైనా తెగించాలి, ఏదైనా ఒక ధైర్యముతో ఒక స్టెప్, ఒక అడుగు వేయాలి అని ఎవరైతే తెగిస్తారో వారే ఉన్నత స్థానానికి, నో రిస్క్ నో హైట్స్ అంటే ఎత్తుకి ఎదగలేరు. ఇంకొక కోట్ ఏంటిదంటే, ద బిగ్గెస్ట్ రిస్క్ అ పర్సన్ కెన్ టేక్ ఇస్ టు డూ నథింగ్. అర్థమైందండి? ద బిగ్గెస్ట్ రిస్క్ అ పర్సన్ కెన్ డూ ఇస్ టు డూ నథింగ్ అంట. అంటే మీ జీవితంలో ఒక పెద్ద రిస్క్ ఏంటిదంటే ఏమి చేయకుండా ఉండటమే. ఏమి చేయట్లేదు నా జీవితంలో అంటే చప్పట్లు కొట్టడం కాదు. దాన్ని బట్టి మీరే రిస్క్ తీసే వాళ్ళని చూసి ఎందుకంత తెగిస్తావు, ఎందుకంత ధైర్యం చేస్తావు, ఎందుకంత ఖర్చు పెడతావు అని అంటారు. కానీ రిస్క్ తీసుకోకుండా మీరు కంఫర్టబుల్గా మీ బెడ్రూమ్లో సుఖంగా క్షేమంగా ఉన్నవారు కదా. మీరు అనుకుంటుండొచ్చు, నాకేం బాధ లేదే, నాకేం కష్టం లేదే అని అనుకుంటున్నారేమో. కానీ జాగ్రత్త, అసలైన రిస్క్ తీసుకున్న వాళ్ళకి కాదు, కానీ ఏ రిస్క్ తీసుకోకుండా సుఖంగా ఉన్నారు చూడండి, హఠాత్తుగా అపాయము, హఠాత్తుగా తెగులు వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? సో ఇట్స్ ఆల్వేస్ తెగించాలంట. మన జీవితంలో ముందుకు వెళ్ళాలంటే తెగించాలి. ఆత్మీయ రంగంలో కూడా మనం ఒక స్టెప్ విశ్వాసముతో ఒక అడుగు ముందుకు వేస్తే, తెగిస్తేనే మనము ఎత్తుకు ఎదగగలుగుతాము.
నో రిస్క్ నో హైట్స్. ఎత్తుకు ఎదగాలి అని అంటే మీరు సుఖంగా క్షేమాని కోటు కంఫర్ట్ జోన్స్లో కూర్చొని నేను హాయిగా పైకి వెళ్ళిపోతానంటే అది ఇంపాసిబుల్. ఎప్పుడైనా ఏ బిజినెస్ మ్యాన్ని చూసినా, ఏ వ్యాపారస్తుని చూసినా, ఎంత గొప్ప స్థితిలో ఉన్న వారందరూ ఏం చేస్తారంటే తెగించి ముందుకు వెళ్ళారు. దే టుక్ రిస్క్స్. ఆ రిస్క్ తీసుకోవడం బట్టే ఒకవేళ మనం అనుకున్నంత అవుట్పుట్ రాకపోవచ్చేమో, మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ ఎదురుచూపు అది మనకు రాకపోవచ్చేమో, కానీ బట్ ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ఎ రిస్క్ అండ్ ఫెయిల్ దెన్ టు డూ నథింగ్ కదండి. ఒక రిస్క్ తీసుకొని ఫెయిల్ అవటము బెటరే, కానీ అసలు ఏం చేయకుండా క్షేమంగా ఉండటం కంటే రిస్క్ తీసుకోవడమే బెటర్. సో అదే రీతిగా ఎద్దు నుండి మనకు నేర్పించే పాటలు ఏంటంటే ఆ వాక్యానికి భావంగా నేను చెప్పే అర్థం ఏంటిదంటే, వితౌట్ ఆక్సిజన్, ఒకవేళ ఎద్దులు లేకపోతే ఆ స్టేబుల్, ఆ శాల, ఆ పశువుల శాల క్లీన్గా ఉంటుందేమో, కానీ ఎక్కడైతే ఎద్దులు ఎక్కువగా ఉంటాయో అక్కడ విస్తారమైన పంట ఉంటుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదే రీతిగా అన్ని క్షేమంగా అన్ని సుఖంగా కావాలంటే కాదు, కానీ అన్నీ బాగానే ఉంటాయి, కానీ మీరు రిస్క్ తీసుకోండి, దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. తెగించండి. ఆత్మీయ రంగంలో మరొకసారి విశ్వాసముతో అడుగు వేయండి. విశ్వాసముతో అడుగు వేస్తే ముందున్నది దేవుడే చూసుకుంటాడంట. మనము ఒక అడుగు వేయకుండా దేవుడు తన కార్యం జరిగించాలంటే అసాధ్యము. వీ విల్ లివ్ అ లైఫ్ ఆఫ్ రిగ్రెట్. ఈరోజు మీలో చాలామంది అనుకుంటారు, నేను నా 15-16 ఇయర్స్లో, లేకపోతే నా 17-18 ఇయర్స్లో, లేకపోతే ఒకవేళ 40-50 ఇయర్స్లో ఉన్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ 30 ఇయర్స్లో, ఈ 20 ఇయర్స్లో ఇలాగా చేస్తుంటే బాగుండు, అలాగా చేస్తుంటే బాగుండు అని రిగ్రెట్ తోటి జీవిస్తుంటారు. కానీ ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ టేకెన్ రిస్క్ అండ్ ఫెయిల్డ్ కదండి. నిజంగా ఆ సమయంకి వచ్చిన తర్వాత నేను అట్లీస్ట్ ట్రై చేశాను, నేను అట్లీస్ట్ ప్రయత్నించాను అనే ఆ తృప్తి మాత్రం ఉంటే అది చాలు. చూడండి, కొంతమంది సింగింగ్ చేయాలని ఎంతో ఆశ ఉంటుంది, పాట పాడాలని, లేకపోతే మిగతా కార్యక్రమాలు చేయాలని ఆశ ఉంటుంది, కానీ భయముతో బిగ్గపట్టిన స్థితులు అక్కడే ఉంటారు కదా. నేను వెళ్ళలేను, నాకు భయము, నా వాయిస్ ఎలాగుంటుందో, లేకపోతే మనుషులు నన్ను ఎలాగ అంగీకరిస్తారో, లేకపోతే అందరూ నన్ను చూసి నవ్వుతారేమో అని. ఒకవేళ మీరు రిస్క్ తీసుకొని పాడి చక్కగా రాకపోయినా, మంచి రాకపోయినా పాడారు, కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే అవును అట్లీస్ట్ కనీసం నేను ప్రయత్నించాను కదా, కనీసం నేను ట్రై చేశాను కదా అని ఆ తృప్తి ఉంటుంది. ఈరోజు నిరాశతోటి, రిగ్రెట్తో, విచారంతో ఎంతోమంది ఉంటున్నారు, ఎందుకంటే దే హ్యావెంట్ ట్రైడ్, సరిగ్గా ప్రయత్నించలేదు. రెండవది ఏంటిదంటే, ఇందాక చూసిన రీతిగా ప్రసంగి 2వ రాజుల గ్రంథంలో కూడా 7వ అధ్యాయంలో ఇలాగుంటుంది. ఏంటిదంటే, ఎలీషా కాలంలో 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను, పట్టణములోనికి పోదునం అనుకుంటే పట్టణమందు క్షామమందున అచ్చట చచ్చిపోదుము, ఇచ్చట ఊరక కూర్చునన్న ఇచ్చటను చచ్చిపోదాము. వాళ్ళు ఇన్ సింపుల్ వే ఐ కెన్ టెల్ యూ ఏంటిదంటే, 4 కుష్ఠరోగులు లెపర్స్ ఏమనుకుంటున్నారంటే, ఆ ఎలీషా కాలంలో ఎంతకాలం ఈ గుమ్మాల దగ్గర, ఈ గేట్స్ దగ్గర కూర్చొని అడుక్కుని తినాలి, ఒకవేళ ఆ సిరియా దేశానికి వెళ్తే అట్లీస్ట్ అక్కడైనా మనము రిస్క్ తీసుకొని వెళ్దాము, చస్తే ఎలాగో ఇక్కడ కూడా చచ్చిపోతాం ఆకలికి, అక్కడికి వెళ్తే కనీసం ట్రై చేసినట్లయినా మనము వెళ్ళి ట్రై చేసి, ఒకవేళ వాళ్ళు మనల్ని చంపితే ఇట్ ఈస్ యాజ్ సేమ్ యాజ్ దట్, మనం ఇక్కడ చచ్చిన ఒకటే, అక్కడ చచ్చిన ఒకటే అని చెప్పి వాళ్ళు రిస్క్ తీసుకుని వెళ్తారు. కానీ నిజంగా దేవుడు తన ఫేవర్ని ఆ 4 కుష్ఠరోగులకి చూపిస్తాడనమాట. చచ్చిపోతారా అనుకున్న వారు బ్రతికారు, ఎంతగానో ఆశీర్వించబడ్డారు. ఈరోజు మనము కూడా ఇట్ ఈస్ బెటర్, వై డూ ఐ హ్యావ్ టు సిట్ ఇన్ దిస్ స్టక్ ప్లేస్, ఎంతకాలము నేను ఉన్న చోటునే ఉండాలి, వై కాంట్ ఐ టేక్ ఎ రిస్క్, ఈ 9 to 5 జాబ్, ఈ జాబ్ వదిలేస్తే నాకు ఇంకా జాబ్ రాదు అని కొంతమంది డిసైడ్ అయిపోతుంటారండి. మీకు నచ్చని స్థలంలో, దేవుని చిత్తం కాని స్థలంలో, లేకపోతే నెమ్మది సమాధానం లేని స్థలంలో మీరు పనిచేస్తున్నారేమో, ఉంటున్నారేమో. అంటే నేను అనేది వివాహిక జీవితంలో కాదండి, పనిచేసే చోట్ల అది దేవుని చిత్తం కాదేమో, కానీ మీరు అనుకుంటున్నారు ఒకవేళ ఇది వదిలేస్తే నాకు కూడు ఎలాగా, డబ్బులు ఎలాగా, ఇల్లు ఎట్లా, ఇవన్నీ ఆలోచిస్తున్నారేమో. దేవుడు అంటున్నాడు, ఇక్కడున్న అదే పరిస్థితి, అటు వెళ్ళిన అదే పరిస్థితి, వై కాంట్ యు టేక్ అ స్టెప్, నన్ను నమ్మి విశ్వాసము చొప్పున ఒక అడుగు ముందుకు పోయి, అది దేవుడే చూసుకుంటాడు. అది దేవుని చిత్తం అయితే దేవుడు ఇంకా ఉన్నతమైన ఉద్యోగము, ఉన్నతమైన స్థానంలోకి ఎదిగింపజేస్తాడు కదా.